పరలోకమే ఉన్నదనే విషయం తెలుసుకోకపోతే ఆరాధన ఎందుకు చేస్తాడు? గుడికి ఎందుకు వస్తారు? మరి గుడికి ఎందుకు వస్తున్నాం? పరలోకం ఉంది కనుక మనం వెళ్ళాలి అని. పరలోకం ఉంది అనే విషయం తెలుసుకోకపోతే గుడికి ఎందుకు వస్తారు? ఆరాధనకి ఎందుకు వస్తారు? నీతిగా ఎందుకు బ్రతుకుతారు? మన ఇష్టం ఉన్నట్టు బ్రతుకుదాం అనుకుంటారు. ఈరోజు బయట బ్రతుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా బ్రతకడానికి గల కారణం ఏంటంటే అసలు పరలోకం ఉంది అనే విషయాన్ని మరిచిపోయారు. పరలోకం ఉంది అనే విషయాన్ని మరిచిపోయారు. అసలు పరలోకం ఉంది అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే పరలోకం ఉంది అని వీళ్ళు ఒప్పుకున్నారో వెంటనే ఏముందని ఒప్పుకోవాలి? నరకం ఉందని ఒప్పుకోవాలి. కాబట్టి నరకం ఉందని ఒప్పుకుంటే ఆ నరకంలో పడిపోకుండా ఉండాలంటే నిజాయితీగా ఉండాలి. అమ్మో నిజాయితీగా ఉండడం నా వల్ల కాదు, మా వల్ల కాదు. అబద్ధం ఆడకుండా ఉండాలి, మా వల్ల కాదు. తప్పులు చేయకుండా ఉండాలి, మా వల్ల కాదు. కాబట్టి మేము తప్పులు చేసుకుంటూ ఉండాలంటే ఏం చేయాలంటే పరలోకం ఉందని నమ్మొద్దు, నరకం ఉందని నమ్మొద్దు. అలా అనుకొని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. మనుషులందరూ ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇప్పటికి కూడా కొంతమంది బాప్తిసం తీసుకోకుండా ఉన్నారు. ఎందుకు బాప్తిసం తీసుకోకుండా ఉన్నారు అని అంటే, అమ్మో బాప్తిసం తీసుకుంటే క్రమశిక్షణతో ఉండాలి, బాప్తిసం తీసుకుంటే నిజాయితీగా ఉండాలి, బాప్తిసం తీసుకుంటే వాక్యానుసారంగా ఉండాలి, దేవుడు మెచ్చే విధంగా ఉండాలి. అది మా వల్ల కాదు, మేము ఇప్పుడే బాప్తిసం తీసుకోం. బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. మేము బాప్తిసం తీసుకుంటే మా బిజినెస్ ఆగమవుతుంది, ఎందుకంటే మేము అబద్ధాలు ఆడకుండా అసలు బిజినెస్ చేయలేమని అంటారు. ఇప్పటికీ ఒక బిల్డర్ ఉన్నారు. ఏంటంటే ఇంతకాలం అయిపోయింది, మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, బాప్తిసం తీసుకోవడం లేదంటే బాప్తిసం తీసుకుంటే నేను బిల్డర్గా ఉండలేను అనుకుంటున్నారు. మరి ఇప్పటివరకే ఆలోచిస్తున్నావు కానీ మరి బాప్తిసం తీసుకోకుండా ఒకవేళ కళ్ళు మూస్తే నరకాగ్నిగుండంలో పడతామనే భయం లేదా? లేదు. ఒక మంచి మాటను మనం బైబిల్లో చూసుకున్నాం. అసలు పరలోకం నరకం నిజంగా ఉన్నాయా? ఇది పరలోకం ఎక్కడుంది, నరకం ఎక్కడుంది అనే విషయం మనం తెలుసుకోవాలనుకుంటే ముందుగా ఈ భూమి మీద ఉన్నటువంటి దేశాలలో వాస్కో డి గామా విన్నారా పేరు? ఏం చేశాడు ఆయన? అమ్మా చెప్పరా రోజా? ఫస్ట్ ఇండియాను అసలు ప్రపంచంలో ఇండియా అనేది ఉన్నది అనే విషయాన్ని ఎవరు చెప్పారు? వాస్కో డి గామా చెప్పాడు. ఆయన చెప్పకుంటే అసలు ఇండియా ఉన్నదనే విషయం ప్రపంచానికి తెలియదు. అలాగే మన సరిహద్దులు ఏందనంటే భూమి మీదనంత వరకు ఇదే మన సరిహద్దు అనుకుంటున్నాం, ఈ మేఘాల వరకు ఆకాశం వరకు అనుకుంటున్నాం. ఇంకా ఆకాశం అంచు ఏంటో ప్రపంచానికి తెలియదు. మరి భూమి కింద ఉన్నటువంటి విషయాలు ఏంటో ప్రపంచానికి తెలియదండి. మరి ఈ విషయాలు తెలుసుకోవడంలో వీళ్ళు సాధించినటువంటి పురోగతి ఎంత అంటే జస్ట్ 10%. ఒక 10% మాత్రమే తెలుసుకున్నారు. మిగతా 90% ఎప్పుడు తెలుసుకుంటారు? ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళ్ళిపోతే కదా పరలోకం ఉందని. మరి పరలోకం ఉందని శాస్త్రానికి తెలిసేది ఎప్పుడు? పరలోకం ఉందని శాస్త్రం తెలుసుకునేది ఎప్పుడు? కనుక్కునేది ఎప్పుడు? నడుచుకునేది ఎప్పుడు? ఇది పాతాళలోకం ఉంటుందనే విషయాన్ని కూడా శాస్త్రం ఎప్పుడు తెలుసుకుంటుంది? ఇంకా 90% ఎప్పుడు తెలుసుకోవాలి? ఆ తర్వాత తెలియని సంగతిని ఇంకెప్పుడు తెలుసుకోవాలి? ఆ తెలుసుకునేంత వరకు కూడా ప్రజలు తెలుసుకోకూడదా? శాస్త్రం చెప్పిన విషయాలే తెలుసుకోవాలనుకుంటే శాస్త్రం తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాంటప్పుడు మనం తెలుసుకోకుండా ఉండాలి, అజ్ఞానులుగా ఉండాలా? మనం జ్ఞానులుగా ఉండాలి అంటే మన జ్ఞానాన్ని తెలిపే ఏకైక గ్రంథం ఉందండి, అదే బైబిల్. అసలు భూమి ఏ విధంగా ఉందో తెలియని విషయంలో, తెలియని కాలంలోనే భూమి బలపరపుగా ఉందనుకున్నటువంటి కాలంలోనే భూమి గోళాకారంగా ఉందని చెప్పింది బైబిల్. కాబట్టి భూమి ఈ విశ్వానికి ఎలా ఉంటుంది అని అనుకున్నప్పుడు చాలామంది సూర్యకేంద్ర సిద్ధాంతం చెప్పారు. సూర్యకేంద్ర సిద్ధాంతం చెప్పారు. ఆ తర్వాత భూమి ఈ విశ్వానికి కేంద్రం అని చెప్పారు, భూకేంద్ర సిద్ధాంతం చెప్పారు. కాబట్టి బైబిల్ను మనం ఆలోచిస్తే ఈ విశ్వానికి కేంద్రం భూమి అయితే, భూమికి మధ్యలో ఉన్నటువంటి మధ్యధరా సముద్రం అయితే, ఆ మధ్యధరా సముద్రానికి దగ్గరలోనే యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? యేసుక్రీస్తు పుట్టిన ప్రదేశం పేరు ఏం పేరు? బెత్లెహేమ్. ఎక్కడుంది అది? మధ్యధరా సముద్రానికి దగ్గరలో ఉంది. మధ్యధర అంటే ధర అంటే అర్థం ఏంటి? భూమి. మధ్యధర అంటే ఏంటిది? భూమికి మధ్యలో ఉన్నటువంటి సముద్రం. అంటే ఈ విశ్వం అనేది విశ్వానికి కేంద్రం భూమి అయితే, భూమికి మధ్యలో నుండి వచ్చినటువంటి మహనీయుడు ఎవరు? యేసుక్రీస్తు. మరి ప్రపంచానికి తెలియనటువంటి విషయాలు చెప్పాలనంటే ఎవరు చెప్పాలంటే యేసుక్రీస్తే చెప్పాలి. ఎందుకు? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అందుకే యేసుక్రీస్తు గురించి మంచి మాటలు బైబిల్లో ఉన్నాయి. ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి జ్ఞానం అంటూ చెప్పాలి అని అంటే యేసుక్రీస్తే చెప్పాలి. ఈ ప్రపంచానికి తెలియని విషయం అంటూ చెప్పాలంటే యేసుక్రీస్తే చెప్పాడు. అందులో ముఖ్యంగా పరలోకం చెప్పాలంటే, తండ్రి గురించి చెప్పాలంటే, తండ్రి ఉన్న పరలోకం, తండ్రి ఉన్నటువంటి స్వర్గం గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలంటే ఎవరూ చెప్పలేరు. స్వర్గాన్ని చూసింది ఎవరు అని అంటే, స్వర్గం నుండి వచ్చింది ఎవరు అని అంటే యేసుక్రీస్తే.
కాబట్టి యేసుక్రీస్తు మాత్రమే చెప్పగలగాలి. యేసుక్రీస్తు చెప్తేనే సత్యం అవుతుంది. అందుకే నేనే సత్యం అన్నాడు. ఈ ప్రపంచానికి ఒక నిజం అనేది బయటికి వెళ్ళాలి అని అంటే, ఈ ప్రపంచానికి సత్యాలు వెళ్ళాలి అని అంటే నేనే సత్యం, నేనే చెప్పాలి. నేను చెప్తే మీకు తెలిసిపోతుంది, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి నేను చెప్తాను అనుకుని చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఎక్కడున్నాడు యేసుక్రీస్తు? వన్స్ అపాన్ ఏ టైం, ఒకానొక టైంలో ఎక్కడున్నాడు? తండ్రి రొమ్మున ఉన్నాడు. తండ్రి ఎక్కడున్నాడు? పరలోక ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేస్తామండి మనం? పరలోకమందున్న మా తండ్రి అని అంటాం. అంటే తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో తండ్రి ఉన్నాడు. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో తండ్రి ఉంటే ఆ తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నాడు యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు ఎక్కడవాడు? చాలామంది ఏమంటారండి, విదేశస్తుడు అని అంటారు. యేసుక్రీస్తు ఎక్కడవారు? పరాయి దేశస్తుడు అనుకుంటారు. యేసుక్రీస్తు పలానా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు స్వయంగా ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకంలో నుండి వచ్చాడు. యేసుక్రీస్తు రొమ్ముల నుండి వచ్చాడు. అంటే యేసుక్రీస్తు దేవుణ్ణి చూశాడు, దేవలోకం నుండి వచ్చాడు. కాబట్టి దేవలోకం గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? మరి ఇప్పుడు పరలోకం గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలా? యేసుక్రీస్తు మాత్రమే చెప్పాలి. ఎందుకంటే పరలోకంలో నుండి వచ్చిన క్రీస్తే. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఏమన్నాడు? పరలోక రాజ్యం అని అన్నాడు. పరలోక రాజ్యం ఉంటే అని రాయించాడా, లేకుంటే రాయించాడా? పరలోక రాజ్యం ఉంది. అప్పుడు ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం అంటాం పరలోకమందున్న మా తండ్రి అని అంటాం. అంటే పరలోక రాజ్యం ఉన్నది, పరలోక రాజ్యము ఉన్నది. పరలోకంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుని దగ్గర నుండి యేసుక్రీస్తు వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు. పరలోకం లేకుంటే దేవుడు, పరలోకం లేకుంటే పరలోకం ఉన్నది అని దేవుడు రాయించాడు కదా. దేవుడు రాయించాడు అంటే పరలోకం ఉన్నది. అందుకే పరలోకం ఉన్నది అనడానికి ఈ ప్రపంచానికి తెలియదు కనుక, ప్రపంచం ఇంకా కనుక్కోలేదు కనుక, అసలు స్వర్గం ఎక్కడుందో ప్రపంచం ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళలేదు, దేవుడున్న లోకానికి వెళ్ళలేదు కనుక, మరి వెళ్ళలేకుంటే వాళ్ళకి తెలియని సంగతులు ఎలా అంటే బైబిల్లో ఉన్నాయి. ఆ బైబిల్లో ఉన్నటువంటి సంగతులు మనం ప్రపంచానికి తెలియపరచాలి. ఏమనుంది చూడండి, బైబిల్లో గొప్ప మాట ఉందండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనంలో చూడండి, ఎంత ఇది ప్రాక్టికల్ లైవ్లో చూడగలుగుతున్నాం మనం బైబిల్లో. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనంలో ఇంత గొప్ప మాట ఉందండి. అసలు పరలోకం ఉందా లేదా అనడానికి ఏకంగా పరలోకములో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తే మనకు సాక్ష్యం. స్వయంగా పరలోకం నుండి వచ్చాడు. ఇంకా అంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ ఏం కావాలి చెప్పండి? వరంగల్ ఉంది అని చెప్పడానికి వరంగల్ నుండి వెళ్ళిపోయిన వాళ్ళే చెప్పినాడు. ఇంకా నమ్మకుండా ఇంకేం చేస్తాం? వరంగల్ వ్యక్తి వరంగల్ ఉంది, నేను వరంగల్ నుండి వచ్చానని చెప్పినప్పుడు ఆ వ్యక్తి చెప్పిన సాక్ష్యం కూడా వినప్పుడు ఇంకెవరు చెప్పిన సాక్ష్యం వింటారా? కాబట్టి పరలోకం ఉంది అనే విషయం చెప్పడానికి పరలోకం నుండి వచ్చిన యేసు ప్రభు చెప్పాడు. పరలోకం ఉందా లేదా చూడండి, దేవుడు రాయించిన అద్భుతమైనటువంటి మాట చూద్దాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనం. అయితే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచాడట. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు చేర్చాడట. ఆకాశం వైపు తేరి చూచాడట. ఎవరైనా? ఎవరండి? వెరీ గుడ్, వెరీ గుడ్. స్టెఫెన్. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత అప్పటికే ఆయన ఏం చేస్తున్నాడు? కొడుతున్నారు. మరికొద్ది నిమిషాలలో చనిపోబోతున్నాడు. కొడుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు. మరికొద్ది నిమిషాల్లో చనిపోబోతున్నాడు. ఆయన నోటి నుండి ఏ మాట వచ్చిందో చూడండి. ఇప్పటివరకు మనం ఏమనుకున్నాం? పరలోకంలో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు చెప్పితే మనం నమ్మాలి. ఎందుకంటే తండ్రి రొమ్ముననున్నటువంటి యేసుక్రీస్తే భూమి మీదకి వచ్చి పరలోకానికి మీకును మాకును తండ్రి అయినటువంటి ఉన్న చోటికి నేను వెళ్తున్నాను అన్నాడు. ఆరోహణం అయిపోయినప్పుడు ఏమన్నాడండి? పరలోకంలో నుండి భూమి మీదకి నేను వచ్చాను. ఇక్కడ చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులు చెప్తున్నాడు, మీ తండ్రియు మా తండ్రియు, మీ తండ్రియు మా తండ్రియు, మీ దేవుడును మా దేవుడునైనా తండ్రి యొద్దకు నేను ఎక్కిపోచున్నాను అని అన్నాడు. ఎక్కడికి ఎక్కిపోతున్నాడు? పరలోకానికి ఎక్కిపోతున్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చూస్తుండగానే ఎక్కిపోయాడండి. ఈ లోపు ఎవరు వచ్చారు? మేఘం వచ్చింది. మేఘం వచ్చి యేసుక్రీస్తును
ఆకాశం వైపు తీసుకుపోయింది. ఎటు వెళ్ళాడు? పరలోకం చేర్చబడ్డాడు, పరలోకం ఎక్కిపోయాడు. ఉందా పరలోకం? ఉంది. కాబట్టి యేసుక్రీస్తు జీవితం పరలోకంతో ముడిపడి ఉంది, అంతరిక్షంతో ముడిపడి ఉందండి. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఎక్కడైతే పెట్టారో అక్కడ చూపించడానికి అంతరిక్షంలో నుండి ఒక చుక్క వచ్చి ఏం చేయించింది? యేసుక్రీస్తు ఉన్న చోటులో నిలిచింది. అంటే యేసుక్రీస్తు అంతరిక్షంతో ముడిపడి ఉంది. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డప్పుడు ఏమేం జరిగింది? సూర్యుడు ఏమైపోయాడు? చీకటిగా మారిపోయాడా లేదా? భూకంపం జరిగిందా లేదా? బండలు బద్దలయ్యాయా లేవా? యేసుక్రీస్తు ప్రతి అడుగడుగున ప్రకృతితో సంబంధం ఉంది, ప్రకృతితో మమేకం ఉంది. ఓడలో ధోనిలో ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద గాలివాన వచ్చింది కదా. గాలివాన వచ్చినప్పుడు యేసుక్రీస్తు గద్దించినప్పుడు గాలి ఎందుకు నెమ్మది కావాలి? తుఫాన్ ఎందుకు నెమ్మది కావాలి? అంటే యేసుక్రీస్తు ప్రతి కదలిక ఈ విశ్వంతోనే కాదు, పరలోకంతో ముడిపడింది, పరలోకంతో ముడిపడిందండి. యేసుక్రీస్తు మామూలు వ్యక్తి కాదు. యేసు సామాన్యుడు అనుకుంటున్నారు. ఈ కాలానికి జ్ఞానాన్ని చెప్పడానికి వచ్చినటువంటి మహాజ్ఞాని. కాబట్టి యేసుక్రీస్తు చెప్పితే మనకు తెలియపరుస్తాయి. అందుకే యేసుక్రీస్తే నేను ఏమంటున్నాను? నేను పరలోకానికి ఎక్కిపోవచ్చున్నాను, పరలోకానికి ఎక్కిపోవచ్చున్నాను అన్నాడే. అలాగే ఈడు ఎక్కిపోయినటువంటి యేసుక్రీస్తు మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుకుందామండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఏమని చెప్తున్నాడు చూడండి. పరలోకానికి సంబంధించినటువంటి విషయం ఏమని చదువుతున్నాడు? ఇప్పటి వరకు పరలోకం లేదు లేదు అని బ్రతికితే, ఇప్పటి వరకు పరలోకం లేదు లేదు అని ఇష్టానుసారంగా బ్రతికితే, రేపు కళ్ళు మూసిన మరుక్షణమే పరలోకం తప్పిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడు, నరకం ఉంది, తప్పు చేసిన వాళ్ళు నరకంలో పడేస్తాడు అనే మాట ఇప్పటి వరకు నమ్మకపోతే, చనిపోయిన మరుక్షణం ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళ లోకంలోకి వెళ్ళిపోతారు. మరి పాతాళ లోకం ఉంది అనే విషయం తెలుసుకుంటే బహు జాగ్రత్త పడతారు. పాతాళ లోకం లేదు, పరలోకం లేదు, నరకలోకం లేదు అని అనుకుంటే ఇష్టానుసారంగా జీవిస్తే నరకాగ్ని గుండానికి వెళ్తారు. తప్పదు, జాగ్రత్త. ఆరాధనకు వస్తున్నది టైంపాస్ చేయడానికి కాదు, బైబిల్ చదువుతున్నది టైంపాస్ చేయడానికి కాదు, దేవి నమ్ముకున్నది వృధాగా కాదు, అర్థం. మన జీవితము అర్థవంతమైనది. చూడండి ఏమంటున్నాడు? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోనూ యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి చెప్తున్నాడు. ఎక్కడున్నాడు యేసుక్రీస్తు? పరలోకంలో ఉన్నాడు. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు అని అంటే పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు అనే విషయం ఎవరు చూసారు చెప్పండి ఇప్పటివరకు? ఇప్పుడు మనం అపోస్తల కార్యం ఇప్పుడు చదువుదామండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనంలో నా ప్రజెంట్ యేసుక్రీస్తు ఎక్కడున్నాడు, ప్రస్తుతం యేసుక్రీస్తు ఎక్కడున్నాడు ఎస్ అనే విషయం మనం అక్కడ చూడగలుగుతామండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచాడు. ఎవరు చూశారండి? స్టెఫెను. సాక్ష్యం అంటే అర్థం ఏంటి? చూసింది చెప్పడమే కదా సాక్ష్యం అంటే. చూసింది చెప్పడమే కదా. ఒక జడ్జికి ఏం తెలుసు అండి? ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి చంపిన విషయం జడ్జికి ఏం చేశాడు అండి? ఆయన ఎక్కడ ఉంటాడు? జడ్జి కోర్టులో ఉంటాడు, కోర్టులో కూర్చున్నాడు. కోర్టులో కూర్చున్నటువంటి ఒక జడ్జి హంతకుని ఎలా నిర్ధారిస్తాడు? సాక్ష్యాన్ని బట్టి. సాక్షిని ప్రవేశపెట్టండి అని అంటారు. సాక్షి బోన్లో నిలబడిన తర్వాత సాక్షి చెప్తాడు, పలానా రోజు పలానా టైంకు పలానా వ్యక్తిని చంపగా నేను కళ్ళారా చూశాను అని వాంగ్మూలం ఇస్తాడు, సాక్ష్యం ఇస్తాడు. ఆ సాక్ష్యాన్ని జడ్జి చెవులారా వింటాడు, రాసుకుంటాడండి. లాయర్ చెప్తాడు, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటాడు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈ పాయింట్ వెంటనే రాసుకుంటాడు జడ్జి గారు. ఆ పాయింట్స్ అన్నీ కూడా చదివిన తర్వాత పలానా టైంలో పలానా వ్యక్తి చంపాడనే సాక్ష్యం ఏదైతే ఉందో ఆ సాక్ష్యాన్ని బట్టి ఏమని చెప్తాడు? ఇతడు హంతకుడు. ఏమని చెప్తాడు? ఇతడు హంతకుడు అని చెప్తాడు. దేని బట్టి? సాక్ష్యాన్ని బట్టి. ఇప్పుడు మనం నమ్మాలి కదా, నమ్మటమే కదా. అసలు పరలోకం నిజం, నరకం ఉందని నిజంగా నమ్ముతున్నారా? అసలు నమ్మకపోతే మన జీవితం ఎలా దుర్భరంగా మారిపోద్దండి. పరలోకము నరకము నిజంగా లేవు అని అనుకుంటే మన జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది.
పరలోకము నరకము నిజంగా ఉన్నాయి అని తెలుసుకుంటే మనం అదృష్టవంతులం, మన జీవితాలు ధన్యమైపోతాయి. మనం ఇప్పుడు కావాల్సింది ఏంటంటే నమ్మకం. ఏమో నమ్మకం? పరలోకం ఉందని నమ్ముతున్నావా? నరకం ఉందని నమ్ముతున్నావా? మన అంశం అంటే పరలోకం నరకం నిజంగా ఉన్నాయా? నిజంగా ఉన్నాయా? చూసావా? నేను చూసానా? చూడలేదు. మీరు చూసారా? చూడలేదు. మరి చూడలేదు కనుక ఎలా నమ్మాలి? నేను చూస్తేనే కానీ నమ్ముతామంటే మన కళ్ళకు కనపడకుండా ఉన్న నిజాలు కొన్ని ఉన్నాయి కదా. గాలి వస్తుంది కదా, గాలి చల్లగా వస్తుంది. ఈ గాలి కళ్ళతో చూస్తున్నామా? చూడటం లేదు. అలాగని గాలి ఉన్నదా లేదా? ఉంది. నమ్మాలి. నమ్మడానికి కొన్ని ఆధారం. అలాగే పరలోకం ఉంది అనడానికి ఆధారం ఏంటి చూడండి. ఇప్పుడు చెప్పండి. ఆయన సాక్ష్యం స్టెఫెన్ గారు సాక్ష్యం. పరలోకం ఉంది అని మనం నమ్మటానికి స్టెఫెన్ గారు సాక్ష్యం చూడండి. ఆయన కళ్ళతో చూచి సాక్షి. అక్షము అంటే కన్ను అండి, సాక్ష్యం అంటే కళ్ళతో చూసింది. మళ్ళీ చదువుకుందాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఆకాశం వైపు తెరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి. ఎవరు చూశారు? స్టెఫెన్. అంటే స్టెఫెన్ గారు చూసింది బైబిల్లో రాయించాడు. ఇప్పుడు బైబిల్లో మనం చూసామా లేదా? ఏం చూసాం? స్టెఫెన్ చూశాడని చూసాం. ఏం చూసాము? స్టెఫెన్ గారు చూశారని చూసాం. స్టెఫెన్ ఏం చూశాడు? తండ్రి యొక్క కుడిపార్శ్వమున యేసుక్రీస్తు గారు నిలిచి ఉన్నాడు అనే సంగతిని స్టెఫెన్ గారు చూసి రాయించినటువంటి విషయాన్ని బైబిల్లో మనము చూచి నమ్ముతున్నామా? పరలోకం ఉందా లేదా? పరలోకం ఉందండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలగలేసి సృజించాను. ఆకాశం ఉందా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా? మొట్టమొదటి మాట రైటా రాంగా చూడండి. మొట్టమొదటి బైబిల్లో ఉన్నటువంటి మొదటి పుస్తకం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించి అన్నాడు. భూమి ఉందా లేదా? ఆకాశం ఉందా లేదా? మనం అన్నం అయిపోయింది అన్నడానికి సహోదరి మళ్ళీ ఏం చేస్తారండి? అది ఉడికిందా లేదా అని చెప్పడానికి ఏం చేయాలి? మెతుకులు అన్నీ లెక్క పెట్టిన తర్వాత అన్ని మెతుకులు ఉడికిందని చూస్తారా? ఒక్కటే చూస్తారా? కదా, సరిపోదా? ఒక్క వచనం సరిపోదండి. బైబిల్లో ఉన్నటువంటి ఒక్క వచనం రైట్ అన్నప్పుడు మిగతా అదంతా రైట్. ఇంటర్వ్యూ చూసారా? బాగా క్లెవర్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, నీకు సెకండ్ టేబుల్ వస్తుందని అంటాడు. వస్తుందండి, చదువు. 2 1 2 2 2 4 2 2 3 6 2 అయ్యా వచ్చింది, నీకు వచ్చి నాకు అర్థమైపోయింది. తడబడకుండా చదివారనుకోండి, ఫస్ట్ రైట్ ఆన్సర్ చెప్పారనుకోండి, సెకండ్ కూడా రైట్ ఆన్సర్ చెప్తారని ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు. బైబిల్లో ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. బైబిల్లో ప్రతిదీ రైట్. కాబట్టి ఏమని చెప్తున్నాడు? స్టెఫెన్ చూశాడు పరలోకం ఉంది అని. ఇప్పుడు మనకు చెప్తున్నాడు, నమ్మాలా వద్దా? నిజాలు కూడా నమ్మకపోతే ఏమంటారండి? నిజాలు నమ్మకపోతే ఏమంటారు? నిజాలు కూడా నమ్మాలా వద్దా? నమ్మాలి. నిజాలు నమ్మటం విజ్ఞానుల యొక్క లక్షణం. సత్యాన్ని నమ్మటం సత్యవంతుల లక్షణం. సత్యాన్ని నమ్మటం జ్ఞానుల లక్షణం. అది సత్యాన్ని నమ్మకపోవటం జ్ఞానుల లక్షణం కాదు. కాబట్టి దేవుడు చెప్తున్న అద్భుతమైనటువంటి మాట అండి. ఇప్పుడు మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడని చదివాం ఇప్పటిదాకా? పరలోకంలో ఉన్నాడు, దేవుని దగ్గర నిలిచి ఉన్నాడని చదువుకుంటున్నాం. ఇప్పుడు మొదటి తెస్సలోనికలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. ఎవరు వచ్చారు? ఎక్కడి నుండి దిగవచ్చాడు? అది మనం నోట్ చేసుకోవాలి. ఎక్కడి వస్తాడు యేసుప్రభు? ఇప్పుడు పరలోకంలో నుండి. ఒకప్పుడు ఎక్కడికి వచ్చాడు? భూమికి ఎక్కడి నుండి వచ్చాడు? అది అందుకే ఏమని రాయబడింది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో. అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొద్ద ఉన్న యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. యోహాను 1:14 13. అంటే పరలోకంలో నుండి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. భూమి మీద తండ్రి చెప్పిన పనులను పూర్తి చేసి పరలోకానికి ఆరోహణమైపోయాడు. ఆరోహణమైపోయేటప్పుడు ఒక అమ్మాయి, మరి అమ్మాయి వచ్చి ముట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏం చేశాడు యేసు ప్రభు? అమ్మ, నన్ను ఇంకా ముట్టుకోకూడదు. ఎందుకు? నేను ఇంకా తండ్రి యొద్దకు, నేను ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదు అన్నాడు.
అంటే ఎక్కిపోతున్నటువంటి మూమెంట్లో చెప్పబడినటువంటి మాట. కాబట్టి పరలోకానికి ఎక్కిపోయాడు. ఇప్పుడు పరలోకంలో నుండి భూమి మీదకి రాబోతున్నాడంటే పరలోకం ఉందా లేదా? ముమ్మాటికి ఉందండి. పరలోకం ఉంది అనడానికి ఎన్నో మాటలు ఉన్నాయి. అంటే పరలోకంలో నుండి భూమి మీదకి రాబోతున్నాడు. మరి పరలోకం ఉంది, బాగుంది. 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం అండి. 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడు వారిని పాపం చేసి విడిచిపెడతారండి? మేము పాపం చేసిన మాకు ఏమవుతలేదని అంటే చట్టానికి దొరకలేదు కనుక ఏం కాలేదు. దొరికితే దొంగ, దొరకకపోతే అంటే నువ్వు చట్టం దృష్టికి దొరకకపోతే పాపాలు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, వాళ్ళకి దొరకట్లేదు పాపం అంతే. కానీ దేవునికి తప్పులు చేస్తే దొరికిపోతాడు, అబద్ధం ఆడితే దొరికిపోతారు, మోసం చేస్తే దొరికిపోతారు, ద్రోహం చేస్తే దొరికిపోతాడు. ద్రోహి అని అన్నాడు. ఇస్కరియోతు యూదా దొరికిపోయాడా లేదా? అబద్ధపడిన అననీయ సపరియా దొరికిపోయారా లేదా? చచ్చిపోయారా లేదా? ఇప్పుడు దేవుడు ఏమని రాయించాడు? పాపము చేసినప్పుడు దేవుడు ఊరుకుంటాడండి? బుద్ధి పెట్టుకుంటాడా? మంచిగా చేసినావు పాపం అని అంటాడా? పాపము చేసిన వారిని విడిచిపెట్టలే. నిన్ను వదలను అంటే అర్థం ఏంటంటే నిన్ను నేను వదిలిపెట్టాను, నేను విడిచిపెట్టాను. నేను ఎందుకు పాపం చేస్తే అనుకుంటాను. అలాగే పాపం చేస్తే క్రైస్తవ్యంలో పాపం చేయొచ్చు, క్షమిస్తే సరిపోతుంది, పాపం చేయొచ్చు, క్షమిస్తే సరిపోతుంది అనుకున్నా. చాలా తప్పు. పాపం చేసిన వాళ్ళని దేవుడు విడిచిపెట్టడు అనడానికి ఈ మాట చూడండి. వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాను. ఊరుకుంటాడా? అప్పగిస్తాడు. ఇదిగో జాగ్రత్త పెట్టు, ఒక టైం వస్తే అప్పటి వరకు పనిష్మెంట్ ఇచ్చేందుకు నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉంచు. తప్పు చేసిన వాళ్ళు ఉంచారా? పాపం చేసిన వాళ్ళు ఊరుకున్నాడు దేవుడు? వదిలిపెట్టలేదు. పాపం చేసిన వాళ్ళని వదిలిపెట్టలేదు దేవుడు. పాపం చేస్తే వదిలిపెట్టాడు, గుర్తుపెట్టుకోవాలి. తప్పులు చేస్తే వదిలిపెట్టాడు, నేరం చేస్తే వదిలిపెట్టాడు. దేవుడు నిర్దోషిని దోషిగా ఎంచడు. దేవుడు నిర్దోషిని దోషిగా ఎంచడు, అలాగని దోషిని నిర్దోషిగా ఎంచడు. గుర్తుపెట్టుకోవాలి. తమ పాపములను అతిక్రమములను విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలి. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చేసిన? పాపం చేసిన వాళ్ళని పాతాళంలో పడేస్తాడు. అందుకే ఈ పాతాళంలో ఇంకేముంది? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు, ఇక్కడ చూడండి ఒక వర్డ్ మనం చూస్తున్నాం, పాతాళం అనే మాట విన్నామే. అక్కడే కాకుండా పాతాళములో నరకము అనే పదం విన్నాం చూడండి. అక్కడ మీరు కింద అండర్లైన్ చేసుకోవాలా. ఏముంది? నరకం ఉందా లేదా? నరకం అనే వర్డ్ ఉందా లేదా? నరకం అనే పదం ఉందా లేదా? బైబిల్లో నరకం అనే పదం ఉందా లేదా? అంటే బైబిల్లో నరకం ఉంది, పాతాళం ఉంది, పరలోకం ఉంది, పరదేశం ఉంది. ఇది మనం ఆలోచించాలండి. పరలోకం నరకం నిజంగా ఉన్నాయా అంటే అబద్ధాలా? బైబిల్ అబద్ధాలు చెప్పిందా ఎక్కడైనా? బైబిల్ అబద్ధాలు ఉన్నాయి ఎక్కడైనా? అసలు బైబిల్ ఒక్క తప్పు ఉందా ఎక్కడైనా? తప్పు లేదు, తప్పు ఉండదు. ఎందుకంటే ఇది సత్య గ్రంథం, యెహోవా గ్రంథం, దేవుని పుస్తకం, ధర్మ శాస్త్రం, ప్రవచన గ్రంథం. సత్య గ్రంథంలో సత్యాలే ఉంటాయి కనుక సత్య గ్రంథంలో ఏముంది? పరలోకం ఉంది. సత్య గ్రంథంలో ఏముంది? పాతాళలోకం ఉంది. సత్య గ్రంథం ఏముంది? పాతాళ లోకంలోని నరకలోకం ఒకటి ఉంది. నరకం ఉందా? ఉంది. ఆ నరకంలో ఏముందో తెలుసా? నరకంలో ఫ్రిడ్జ్ వాటర్ ఉన్నాయా? కూల్ వాటర్ ఏమైనా ఉన్నాయా? ఈ మాట చదువుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు
కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే, ఇప్పుడు ప్రజెంట్ టెన్స్, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఇప్పుడు బ్రతికున్న టైం గురించి చెప్తున్నాడా, కాలం చేసిన వాళ్ళ గురించి చెప్తున్నాడా? కాలం చేసిన వారి గురించి చెప్తున్నాడు. అంటే భూమి మీద నుండి వెళ్ళిపోయిన వారి గురించి చెప్తున్నాడు. భూమి మీద మంచి భక్తి జీవితాన్ని జీవించిన వారి భవిష్యత్తు ఎలా ఉందో చెప్తున్నాడు. భూమి మీద ప్రతిదినము సుఖపడిన వారి జీవితం ఎలా ఉందో చెప్తున్నాడు. భూమి మీద ప్రతిదినము సుఖపడిన ధనవంతుడు ఏం చేస్తున్నాడు? అగ్నిగుండంలో కాలుతున్నాడు. నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపమంటున్నాడు. అంటే అగ్నిగుండంలో ధనవంతుడు కాలుతున్నాడు, ధనవంతుడి నోట్లో ఉన్న నాలుక కూడా కాలిపోతుంది. అగ్నిగుండం ఉంది, నరకాగ్నిగుండం ఉంది, నెమ్మది పొందే ప్రదేశం ఉంది, పరలోకం ఉంది, నరకం ఉంది, భూలోకం ఉంది. ప్రస్తుతం మనం భూలోకంలో ఉన్నాము. భూలోకం నుండి నెక్స్ట్ స్టెప్ హెవెన్ ఆర్ ఐదర్ హెల్. నరకము తప్పితే పరలోకం, పరలోకము తప్పితే నరకం. పరలోకం తప్పిపోయాడు అంటే పరదేశంలో వెళ్ళలేదు అనుకోండి, ఎక్కడ వెళ్ళిపోయినట్టు? నరకంలోకి వెళ్ళిపోతారు. పాతాళ లోకంలో నరకంలోకి వెళ్ళిపోయారు. పాతాళ లోకంలో నరకంలోకి వెళ్ళిపోయారు అనుకో, మళ్ళీ పరదేశం వెళ్ళే ఛాన్సే లేదు. ఎందుకు? ఇక్కడికి అక్కడికి మధ్యలో మహా అగాధం ఉంటుంది. ఇది నిజం. ఇది తెలుసుకోకపోతే తప్పదు నరకం, తప్పదు శిక్ష. తెలుసుకున్న మనం ఇతరులకు చెప్పుదాం, అనేకులను పరలోకానికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేద్దాం. నిజంగా పరలోకం నరకం ఉందా? ఉన్నాయి అని బైబిల్ మనకు సాక్ష్యం, బైబిల్ మనకు ఎవిడెన్స్, బైబిల్ మనకు ధృవపరిచింది అని మీ అందరికి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ఇందరితో ముగిస్తున్నాను. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నత నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పరలోకం ఉంది, నరకం ఉంది అనే విషయం తెలుసుకున్న మేము ప్రభువా, నరకాన్ని తప్పించుకొని పరలోకం వెళ్ళిపోవడానికి తండ్రి మీ జ్ఞానాన్ని నేర్చుకుని వాక్యానుసారంగా ప్రవర్తించడం, కృప చూపడానికి ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి అని ప్రతి ఒక్కరిని ప్రభువా క్షేమంగా ఉంచండి. కంటికి రెప్పలా కాచి కాపాడండి. ఇజ్రాయేలుని కాపాడిన దేవా, మనందరినీ కూడా కాచి కాపాడి మా బ్రతుకుల్లో శాంతి సమాధానం నెమ్మదిచ్చి మీ సేవను చేసే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి. సంఘం ద్వారా మీకే ఘనత మహిమ రావాలని మనస్ఫూర్తితో కోరుకుంటే ఈ ప్రార్థన మీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.